రాష్ట్ర రైతు సంఘం తృతీయ మహాసభలు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలో జరుపుకోవటం చాలా సంతోషకరమైనది. ఈ మహాసభలు మార్చి 25 అంటే ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తంగానే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తరువాత ఏర్పడినటువంటి జిల్లాలలో నిజామాబాద్ జిల్లా అతిపెద్ద జిల్లా. అనేక సంవత్సరాలుగా ఈ జిల్లాలో వ్యవసాయం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి కావటం, రెండో వైపు బోధన షుగర్ ఫ్యాక్టరీ, ఇతరత్ర షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో చాలా గణనీయమైన పద్ధతులలో వ్యవసాయ అభివృద్ధికి ఈ జిల్లా చాలా ప్రధాన కారణమైనది. ఈ జిల్లాలో ఈ పట్టణంలో ఈ మహాసభలు జరగటం చాలా సంతోషకరమైనది. మనందరికీ తెలుసు, దాదాపు గడిచిన 30 సంవత్సరాల కాలంలో నూతన ఆర్థిక విధానాల వల్ల కేంద్ర పాలకుల రైతు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల వల్ల దేశంలో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఈ అభివృద్ధి ఫలాలు రైతాంగానికి దక్కటం లేదు. అందుకోసమే ఈ మహాసభలలో ఈ గడిచిన సంవత్సరాలలో ప్రభుత్వాలు అవలంబించిన విధానాలు ఏ రకంగా దుష్ఫలితంగా ఇచ్చాయో, ఏ రకంగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయో ఈ విధానాలను మార్చుకోమని చెప్పడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయి. అట్లాగే ఈ రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలులో జాప్యం జరుగుతూ ఉంది. ఈ జాప్యం జరగకుండా వేగవంతంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి అని కోరుతా ఉన్నాము. ఇటీవల కాలంలో కేంద్ర పాలకులు చాలా దుర్మార్గమైన విధానాలు తీసుకొచ్చారు. వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదాను తీసుకొచ్చి పార్లమెంటులో దాన్ని చట్టం చేయబోతా ఉన్నారు. దీనివల్ల మన రాష్ట్రంలో మీ దగ్గర ఈరోజు నిజామాబాద్ పసుపు మార్కెట్ చాలా పెద్దది. మరి అటువంటి మార్కెట్లు మొత్తంగానే తొలగించబడతాయి. ఎవరు కొనాలి పసుపు పంటని, ఎవరు కొనాలి చెరుకు పంటని, ఎవరు కొనాలి ధాన్యాన్ని అంటే అదాని అంబానీ లాంటి కోట్లకు పడగలెత్తినటువంటి ధనవంతులు. ఈ దేశం ధనవంతులే కాదు, అమెరికా ధనవంతుడు కూడా, ఎలన్ మస్క్ లాంటి అమెరికా ధనవంతులు కూడా మన దేశ వ్యవసాయ రంగంలో కాలుపెట్టడానికి, మన దేశ వ్యవసాయ మార్కెటింగ్ లో కాలుపెట్టడానికి అనుమతి ఇవ్వమని ట్రంప్ కోరుతా ఉన్నాడు. మోడీ తల ఉంచుకొని ట్రంప్ కాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి, ఈ దేశంలో వ్యవసాయాన్ని మొత్తాన్ని కార్పొరేటీకరించడానికి ఆ రకమైన ఆలోచనలలో భాగమే జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం. దీన్ని రద్దు చేసేంత వరకు పోరాడటానికి ఈ మహాసభలలో ఈ రాష్ట్ర ప్రజానికానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి పిలుపునివ్వబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో దేశంలో నిరుపేద చిన్న మధ్య తరగతి రైతుల శ్రమ ఖచ్చితంగా వారి కుటుంబ పిల్లలు, వారి కుటుంబ సభ్యులు అనుభవించాలి తప్ప రైతుల యొక్క శ్రమ కార్పొరేట్ కంపెనీలు దోచుకోవటానికి వీల్లేదు. ఆ రకంగా సన్న చిన్న మధ్య తరగతి రైతాంగాన్ని ఏకం చేస్తాం, చైతన్యవంతం చేస్తాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దోపిడీ శక్తులను తరిమి కొట్టడానికి, సన్న చిన్న రైతాంగాన్ని కాపాడుకోవటానికి, వ్యవసాయ అభివృద్ధికి కేంద్రంలో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ తరహా విధానాలు ఖచ్చితంగా అమలు చేయాలో తేల్చి చెప్పడానికి ఆ రకమైనటువంటి పద్ధతులలో ఈ దేశంలో అమలు కాకపోతే, రైతు అనుకూల విధానాలు అమలు కాకపోతే ప్రభుత్వాలను స్తంభింపజేయడానికి నిరుపేద రైతాంగాన్ని, మధ్యతరగతి రైతాంగాన్ని కూడగడతాము అని, చైతన్యవంతం చేస్తాము అని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా పేర్కొంటున్నాను. ఈ మహాసభలను విజయవంతం చేయమని కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలకి, అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ, రైతాంగానికి కోరుకుంటున్నాను.